నివాసంలో సిట్ విచారణ 4 గంటల పాటు కొనసాగింది. సాయికృష్ణ మేనమావ నవరంగ్ని విచారించిన సిట్ మీడియాలో చేసిన ఆరోపణలపై ప్రశ్నించింది. కుటుంబ సభ్యుల్ని ఒక్కొక్కరిగా పిలిచి సిట్ అధికారులు విచారించారు. ఇవాళ ఉదయం సాయికృష్ణ తల్లి స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. సిట్ విచారణతో తమకు న్యాయం జరుగుతుందని సాయికృష్ణ ఫ్యామిలీ ఆశాభావం వ్యక్తం చేసింది. సాయికృష్ణ మిస్సింగ్ కేసు కులాలకు, మతాలకు, రాజకీయాలకు ముడిపెట్టొద్దని కోరారు. ఆయన మేనమామ నవరంగ్ సీఎం చంద్రబాబు, పవన్ కళ్యాణ్ తమకు న్యాయం చేస్తారని ఆశిస్తున్నట్లు చెప్పారు. సాయికృష్ణ మిస్సింగ్ వ్యవహారంపై అన్ని విషయాలు సిట్ అధికారులకు చెప్పామని, తమ దగ్గరున్న అన్ని ఆధారాలు సిట్కి ఇచ్చినట్లుగా నవరంగ్ తెలిపారు. సాయికృష్ణ మిస్సింగ్ అంశంలో నిన్న పవన్ కళ్యాణ్ మాట్లాడారని, అయితే ఆయనకు ఎవరో తప్పుడు సమాచారం ఇచ్చుంటారని నవరంగ్ చెప్పారు. సాయికృష్ణకు 24 ఏళ్లుంటాయని, అతనికి ఆ రేప్కి ఎలాంటి సంబంధం లేదని నవరంగ్ స్పష్టం చేశారు. ఇద్దరు ప్రేమించుకున్నారని, అప్పుడు జరిగిన ఘటన తెలియకుండా పవన్ మాట్లాడుంటారని చెప్పారు. తాము రాజకీయ నాయకులం కాదని, సామాన్యులమన్నారు. సాయికృష్ణపై ఎన్నో ఆరోపణలు చేస్తున్నారని, వాస్తవాలు ఇప్పటికైనా తెలుస్తాయంటూ నవరంగ్ తెలిపారు. చట్టం దృష్టిలో నేరస్తులందరూ సమానమేనంటూ సాయికృష్ణ మేనమామ నవరంగ్ చెప్పారు. సిఐకి మద్దతుగా ర్యాలీలు ఎందుకు చేస్తున్నారంటూ ఆయన ప్రశ్నించారు. ఇది ఏ కులాలకి, ఏ మతాలకి, ఏ పార్టీలకి సంబంధం లేదు సార్. ఇది సాయికృష్ణ తల్లి గారికి జరిగిన అన్యాయం గురించి సిట్ అధికారులు రావడం జరిగింది. అది కూడా మా బాధను చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి తెలియజేసిన తర్వాతే మా ఇంటికి సిట్ అధికారులు వచ్చి ఈ కేసుని వేగవంతంగా పరిష్కరిస్తానికి అడుగులు పడ్డాయి సార్. ఈ రోజున సిట్ అధికారులు వచ్చారు, మాకు 100కు 100% న్యాయం చేస్తున్నారు. న్యాయం జరుగుతుంది సార్. న్యాయదేవత కళ్ళు మూసుకోలేదు, కళ్ళు తెరుచుకుందనే విషయాన్ని రాష్ట్ర ప్రజలందరికీ చంద్రబాబు నాయుడు గారి ద్వారా, పవన్ కళ్యాణ్ గారి ద్వారా, మాకు సహాయం చేసిన ప్రతి ఒక్కరి ద్వారా తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాం.